గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ జ్యోతి టీచర్. ఈరోజు మనం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 7వ పాఠం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పాఠంలో ముఖ్యంగా అగ్రికల్చర్ వ్యవసాయం గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంకటాపురం అనే గ్రామంలో గల వ్యవసాయం ఎలా జరుగుతుంది ఆ గ్రామంలో అనేది వివరణ ఇచ్చారు. ఈ వెంకటాపురం ఎలా ఉంటుంది? ఎర్రటి ఎండలలో చాలా సమయం పొలం పనులు చేసి వేరుశనగ మొక్కలను కాయలను వేరు చేసి పనిచేస్తున్న ఒక యజమాని కొందరు వెళ్ళి కలిసి ఆ డీటెయిల్స్, ఆ పంట ఎప్పుడు వేశారు, ఎంత ఖర్చు అయింది, ఎంత దిగుబడి వస్తుంది అనే విషయాలు కనుక్కోవడం జరిగింది. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము కూలి పనికే వచ్చాము, మేము యజమానులం కాదు, మాకు సాధారణంగా 100 నుండి 150 రూపాయలు మహిళలకు, 200 నుండి 250 రూపాయలు పురుషులకు రోజువారీ కూలి ఇస్తారని చెప్పడం జరిగింది. దీని యజమాని ఒక చిన్న భూస్వామి అని చెప్పడం జరిగింది. అతనికి ట్రాక్టరు, అలాగే 10 ఎకరాల పొలం ఇలా ఉందని చెప్పడం జరిగింది వాళ్ళు. తర్వాత పొరుగు గ్రామాల్లోని రైతులు కొందరు ద్రాక్ష పంటలు వేశారని, మిగతా పంటల్లో కూడా చిన్న చిన్న పనులకు మేము వెళ్తామని చెప్పడం జరిగింది. తెలంగాణలో సుమారు 2/5 వంతు గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా బతుకుతున్నారు. అంటే వీళ్ళకు సొంత భూమి కొంత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వీళ్ళు వ్యవసాయ కూలి చేసుకుంటూ ఉన్నారు ఎక్కువ శాతం మంది. వెంకటాపురంలో చిన్న రైతులు ఉన్నారు. ఆయన పేరు రవి వేరుశనగ పంట వేశారు. ఆ వేరుశనగ పంట వేయడానికి తనకి 4 ఎకరాల పొలం ఉంది, బోరుబావి ఉంది. చెరువులకు నీరు తక్కువగా ఉండడం వల్ల పొలాలకు రావట్లేదు. అప్పు చేసి బోరు వేశాను, అప్పటి నుండే కొంచెం పంటలు వండుతున్నాయని చెప్పడం జరిగింది. బ్యాంకులు వాళ్ళకు రుణాలు ఇవ్వట్లేదని, బయట మధ్యవర్తుల దగ్గర, వడ్డీ వ్యాపారుల దగ్గర మనీ తేవడం వల్ల ఇబ్బంది పడుతున్నామని వివరించారు. అలాగే ఇందులో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఒప్పందపు వ్యవసాయం. అంటే కొందరు మధ్యవర్తులు వచ్చి ఈ పంటను వేయండి, ఈ పంటను మేము లాస్ట్కు తీసుకుంటాం, మాకే అమ్మాలి అని ఒక బాండ్ అగ్రిమెంట్ లాగా చేసుకొని అదే పంటను వేయించి లాస్ట్కు వాళ్ళే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. దాన్ని ఒప్పందపు వ్యవసాయం అంటారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వరి, జొన్న, వేరుశనగ, పత్తి, సోయా చిక్కుడు, ఆయిల్ పామ్, కొబ్బరి, ఉసిరి, మిరప, దోసకాయ వంటి పంటలకు ఒప్పందాలు చేసుకొని ఆ పంటలు పండించడం జరుగుతుంది. వీటి ద్వారా వాళ్ళు సంబంధించిన చిప్స్, టమాటా సాసు, మందులు లాంటివి చేయడానికి ముడిసరుకుగా తీసుకొని పోవడానికి జరుగుతుంది. అలాగే వెంకటాపురంలో మరియు తెలంగాణలో గల చిన్న రైతుల పరిస్థితి అంతా ఇలాగే ఉంది. వాళ్ళు కొంత భూమిని సాగు చేస్తూ మిగతా సమయంలో వేరే వాళ్ళ పొలాల్లో వ్యవసాయ కూలీగా పోవడం జరుగుతుందని వివరించారు. పెద్ద రైతుతో సంభాషణ. వీళ్ళు ఆ ఊర్లో గల ఒక పెద్ద రైతు, ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు గల రైతు దగ్గరికి వెళ్ళారు. ఆయన పేరు విజయ్ కుమార్. ఆయనకు వరి కోత మిషన్ ఉంది, నూర్పిడి యంత్రం, ట్రాక్టర్ ఉన్నాయి. ఒక షెడ్లో 15 మంది స్త్రీలు వేరుశనగ మొక్కల నుండి కాయలు తెంపుతున్నారు, అంటే వేరుశనగకాయలు తెంపుతున్నారు. ఆయనతో మాట్లాడినాక వాళ్ళు ఏం చెప్పారంటే, ఆయన చాలా రకాల పంటలు వేయడం జరుగుతుంది. కొంత భూమిలో కొంత పంట ఇట్లా చాలా రకాలుగా వేయడం జరుగుతుంది. అలాగే ఆయన 3 బోరుబావులు, 25 ఎకరాల భూమికి 3 బోరుబావులు వేయించడం వల్ల వరి పొలం సాగవుతుంది. ఆయన 25 లక్షల అప్పు తెచ్చి వరి కోత యంత్రం, నూర్పిడి యంత్రం కొన్నానని, ఇవి నడుపుటకు అద్దెకిస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఆయన పాల వ్యాపారం చేస్తున్నాడు. ముర్రా జాతి గేదెలతో పాల వ్యాపారం చేస్తున్నానని,
దీనివల్ల నాకు వేరే ఆదాయం కొంత వస్తుందని చెప్పాడు. ఈ రోజుల్లో వ్యవసాయం చేయడం అంత ఆదాయంగా లేదు, నష్టాలు ఎక్కువ ఉన్నాయని చెప్పడం జరిగింది. ఎందుకంటే పంట దిగుబడి, పంటకు అవుతున్న ఖర్చు, కూలీ ఖర్చులు ఇవన్నీ తక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగింది. అంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది, దిగుబడి తక్కువ అవుతుంది అని వివరించడం జరిగింది. వీళ్ళు అప్పులు ఇచ్చిన మధ్యవర్తుల దగ్గర వాటిని కట్టేటప్పుడు ఎక్కువ వడ్డీలు అవ్వడం, దానివల్ల వాటిని పూర్తిగా చెల్లించకపోవడం వల్ల మళ్ళీ నెక్స్ట్ వేసే పంటకి ఈ వడ్డీ మళ్ళీ అంతా ఈ అప్పుల పాలవుతున్న రైతులని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ ఊర్లో పెద్ద రైతులు కొత్త పరికరాలు, వ్యవసాయ యంత్రాలని, అలాగే కొత్త పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తున్నారని